కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నాగాయలంక మండలం బరుంకుల వంతెన వద్ద భోగాది సోమశేఖర్కి చెందినటువంటి రేకుల షెడ్లు అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యాజమాని సోమశేఖర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు. అయినా కూడా మీరు తనిఖీ చేస్తాకు వచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలగొట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద మేము పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తాళం పగలగొట్టడం జరిగింది. లోపల చూస్తే ఒక 20 కట్టలు పీడిఎస్ సైజ్ లోపల ఉంది, మినువులు ఉన్నాయండి. దాని గురించి వివరణ అరగ్గా నాకు పొలం ఉంది మగతా చేస్తామని చెప్పినారు. ఆ మినువుల గురించి కూడా వాళ్ళ సొంత మినువులు అని చెప్పి ఉన్నారు. అది కాకుండా మా పీడిఎస్ సైజ్ సంబంధించిన రైస్ ని మేము మా డీలర్ దగ్గరికి కస్టడీలో పెడుతున్నాము. ఇవాళ నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్ లో ఉంది కాబట్టి వాళ్ళ రైస్ మేము భావిస్తూ మేము 60 కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను.